టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. వాటి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కానున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని, 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించనున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని, 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు కూడా అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించనున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. వాటి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని, 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు కూడా అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై